హలో ఎవ్రీవన్. రీసెంట్ టైమ్స్‌లో మన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి డైలాగ్ వార్స్, ప్రతిపక్షానికి మధ్య, అధికార పక్షానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ డైలాగ్స్ వార్ ఒక విచిత్రమైనటువంటి ఆలోచనని రేకెత్తిస్తున్నాయి. అది ఏంట్రా అంటే, ప్రతిపక్షంలో ఉన్న నేత గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనుల మీద, పాలసీల మీద మాట్లాడుతుంటే, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గురించి పర్సనల్‌గా క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్‌కి వెళ్ళినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరిని కలవడానికి వెళ్ళినా, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా, అక్కడ జరిగిన సమస్య మీద తప్పించి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, వాళ్ళ కొడుకు లోకేష్ గురించి కానీ, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఏ ఒక్క మాట కూడా వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ మీద అతను మాట్లాడట్లేదు. కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్‌కి సమాధానాలు చెప్పకుండా ప్రతి మీటింగ్‌లో నేను గమనిస్తున్న కాడికి ప్రతి మీటింగ్‌లో క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా. అంటే అతని పర్సనల్ ఫ్యామిలీని ఇంటర్ఫియర్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రాబ్లం ఏంట్రా అంటే, క్వశ్చన్ సమాధానం కాదు. అతను పాలసీల మీద మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు, మనం పాలసీస్ ఎలా రన్ చేస్తున్నామని డిఫెండ్ చేసుకోవాలి. లేదంటే క్లియర్ కట్‌గా మనం ప్రజలకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది దాటేసి అతని క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయడం వల్ల ప్రజలకి గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి పనులు, వాటి నుంచి వస్తున్న ఫలితాలు ప్రజలకి అర్థమవుతున్నాయా? ప్రజలకి తెలుస్తున్నాయా? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తారు. బట్ అధికార పక్షంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని ప్రతిపక్షానికి ఉన్నటువంటి వీక్‌నెసెస్ మీద, లేదంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వల్ల ప్రజలకి మీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఈ విషయం మన యువత జాగ్రత్తగా గమనించాల్సింది. థాంక్ యూ.